ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అలాగే ప్రీమియర్ షోసు వీటికి సంబంధించిన పర్మిషన్లు ఇవ్వాలా వద్దా అనేది అసలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటివి ఇవ్వటం వల్లనే ఇలాంటి తొక్కిసలాటలు, మరణాలు సంభవిస్తున్నాయి అని ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరగగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఇలాంటివేవీ లేవు అని మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ చాలామందిలో ఈ అభిప్రాయం అయితే ఉంది. అంటే ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. రెండోది, ఈ ప్రీమియర్స్ అనేటువంటి పేరుతో ఈ 1200కి 1500కి టికెట్లు అమ్మటాలు, 2000కి టికెట్లు అమ్మటాలు, ఏమిటిది, ఏం జరుగుతోంది, ప్రపంచం ఎటు వెడుతోంది అని చాలామంది వ్యాఖ్యానాలు చేయటం కూడా కనిపించింది. నిజానికి ఈ ఇన్సిడెంట్ కంటే ముందే ఈ చర్చ ఉంది. ఈ ప్రీమియర్స్కి సంబంధించి పర్టికులర్గా రేట్ల పెంపుకు సంబంధించినటువంటి చర్చ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఈ మాట వినిపిస్తోంది అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. అంటే మనం ప్రాపర్గా డీల్ చేయలేనప్పుడు, మనం ప్రాపర్గా డిజైన్ చేయలేనప్పుడు, అంటే దేవరాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేసి అభిమానులు వచ్చి ఆ వెన్యూ దగ్గర కొంచెం ఘర్షణ అయ్యి మెయింటైన్ చేయలేము అంటే ఆ ఏరియాలో, అంటే ఆ వెన్యూలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేని పరిస్థితి ఉంది అని క్యాన్సిల్ చేశారు. అంటే ఆల్రెడీ కొంత నష్టం జరిగింది, అక్కడ అద్దాలు బద్దలైనాయి, కొన్ని సీట్లు విరిగినాయి. ఇది పరిస్థితి. అంటే అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా? అంటే పొలిటికల్ మీటింగ్స్ చూస్తున్నాం మనం, చాలా పెద్ద పెద్ద వేలాది మందితో నిర్వహించేటువంటి రాజకీయ సభలు చూసాం. కానీ ఎందుకు ఈ అభిమానుల్ని కట్టడి చేయలేకపోతున్నారు? దీని వెనకాల వేరే ఏదైనా ఉందా? అంటే దేవర ఫంక్షన్ వాయిదా కాదు, అసలు రద్దయింది. అది ఈ రద్దు అవటం వెనకాల ఏదైనా వేరే ప్లాన్ ఉందా వాళ్ళకి? వాంటెడ్గానే చేశారు అనే ఒక మాట కూడా వినిపించింది ఆ టైంలో. అయితే ఈ పుష్పకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బాగానే నడిచినాయి, ఇబ్బంది లేకుండానే నడిచిపోయింది. ఒక్కటి అల్లు అర్జున్ మాటల్లో దొర్లినటువంటి అపశృతులు తప్ప మిగిలిందంతా బాగానే నడిచింది. ఆయన పాట్నాలో బాగానే మాట్లాడాడు, ఇతర మెడ్రాస్లో జరిగినటువంటి, చెన్నైలో జరిగినటువంటి ఈవెంట్లో బాగానే మాట్లాడాడు. ప్రధానంగా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద తడబాటుకు గురయ్యాడు ఆయన. పర్టికులర్గా ఇక్కడ జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో కొంత గందరగోళం చోటు చేసుకోవటం, ఆయన పేర్లు మర్చిపోవటం, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు విషయంలో తడబాటుకి గురి అవ్వటం, అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరు చెప్పడంలో కూడా, దుర్గేష్ గారి పేరు చెప్పడంలో కూడా తడబాటుకు గురవటం, ఇవన్నీ కొంచెం విచిత్రం అనిపించినాయి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు, చాలా సందర్భాల్లో చెప్పినట్టు, ఆయన కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పబోయి కంగ్రాట్స్ చెప్పాడు. అదొక గందరగోళం. ఇక్కడ మాత్రమే ఆ గందరగోళం నడిచింది. అయితే ఈ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోనే. కాబట్టి ఇక్కడ ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి, అలా వ్యవహరించలేదు. ఆ విషయం పక్కన పెట్టేస్తే అవన్నీ ప్రాపర్గానే జరిగినాయి. కానీ అపశృతి దొరికింది ఎక్కడంటే ప్రీమియర్ షోస్ దగ్గర. ఈ ప్రీమియర్ షోస్కి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంటు ఈ ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వాలా వద్దా అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలోకి ప్రభుత్వాన్ని నెట్టేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా మనం ప్రాపర్గా ఇలాంటివి డిజైన్ చేయలేనప్పుడు, ఆ అసక్తత మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలాంటివి చెయ్యాలి, ఎందుకు ఆ ఈవెంట్స్ అవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని కూడా ఒక సెక్షన్. అంటే ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పెద్ద సినిమాలు, పెద్ద ప్రమోషన్లు, అంటే పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు డిజైన్ అవుతున్నాయి. దాదాపు ప్రతి హీరోకి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావాలనేటువంటి కోరిక ఉంది. బిగ్ సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక ఫేవర్ క్రియేట్ చేయాలి, ఒక మానియా క్రియేట్ చేయాలి. ఈ మానియా ఫేవర్లు క్రియేట్ చేయటం అనే దానిలో భాగంగానే ఈ అపశృతులు దొరికినాయి.
కాబట్టి ఈ మానియా క్రియేట్ చేయటము, ఫేవర్ క్రియేట్ చేయటం ఇదంతా మంచిదే. ఈ హైప్ క్రియేట్ చేయటము, ప్రీమియర్సు, ఈ రేట్లు, ఈ జోషు, ఈ హడావిడి అంతా ఉండాలి. కాకపోతే భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరగాలి. ఇది ఎవరు ఆనందంతో ఇంటికి వెళ్ళాలి తప్ప విషాదంతో ఇంటికి వెళ్ళటం అనేది డెఫినెట్గా జరగకూడదు ఎవరి వైపు నుంచి కూడా. ఆ కేర్ తీసుకోగలిగిన, ఆ ఏర్పాట్లు తీసుకోగలిగిన మెకానిజం మన దగ్గర ఉందన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. లేనప్పుడు వదులుకోవడమే మంచిది. చేయలేనప్పుడు హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేయటం కంటే గొప్ప సందర్భం లేదు. కానీ అది చేయగలరా అంటే ఇప్పుడు ఇవి చేయొద్దు అనే మాటలు మాట్లాడుతున్నది లోకల్ మార్కెట్ సినిమాలు మీద దృష్టి పెట్టినటువంటి బ్యాచ్ అనేది వినిపిస్తోంది. వాళ్ళే అనుకున్నప్పటికీ 2-3 లోకల్ సినిమాల్లో చేసినటువంటి హీరో పాన్ ఇండియా మార్కెట్ కోరుకుంటాడు. తన సినిమాలకు కూడా బిగ్ ఈవెంట్లు జరగాలని కోరుకుంటాడు. అది తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఇండస్ట్రీ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెషల్ షోస్ రద్దు చేసుకోవటమో లేకపోతే ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ రద్దు చేసుకోవటమో కాదు, కానీ అభిమానుల్ని కట్టడి చేయటం, కొంచెం కంట్రోల్ చేయటం, అలాగే దానికి సంబంధించినటువంటి బిగ్ ఏరియాస్లో ఈ ఫంక్షన్స్ చేయటం. ఇప్పుడు పాట్నా ఈవెంట్ చాలా అద్భుతంగా నిర్వహించారు పుష్ప 2 టీం. ఆ లెవెల్లో జరగాలి ఏర్పాట్లు. అంటే ఆ స్కేల్లో జనం వస్తారని మీరు ముందే ఊహించాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. అంతే తప్ప చిన్న ప్లేసు పెద్ద జనము పెట్టేసి మీరు ఆర్గనైజ్ చేయలేక ఆఖరి నిమిషంలో తడబాట్లకు గురై కంగారు పడి చేతులెత్తేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా? అందుకని ఆ కేర్ లేకుండా చేస్తే డెఫినెట్గా ప్రమాదాలు సంభవిస్తాయి. సంభవించకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అనేది ఆలోచించిన తర్వాతే ఇలాంటి ఈవెంట్స్ని డిజైన్ చేసుకోవాలి. ఆ కేర్ తీసుకుంటే గనక ఎవరికీ అభ్యంతరం లేదు. సినిమా అనేది ఉల్లాసమే, సినిమా అనేది ఉత్సాహమే. సినిమా ఈ ప్రీమియర్ షోస్లో ఉండేటువంటి జోషు, ఆ ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొని థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్కి ఉండేటువంటి ఉత్సాహం, అవన్నీ కూడా అవి ఒక వాళ్ళకి వాళ్ళ మెమరీస్లో చాలా వాల్యుబుల్ థింగ్స్. అవి వాటిని డిస్టర్బ్ చేయటం అనవసరం, దాన్ని ఉంచవచ్చు. కానీ ఒక ప్రాపర్ కేర్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అది ప్రభుత్వం నుంచి లేకపోయినా తామైనా స్వయంగా చొరవ చేసి ప్రైవేటు సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసి ఒక ప్రాపర్గా వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడు లేదు అంటే ఆ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి భద్రంగా ఇంటికి చేరే వాతావరణంలో మీరు ఆ కార్యక్రమం నిర్వహించగలను అనుకుంటే చెయ్యాలి. అంతే తప్ప ఎలా పడితే అలా చేసేస్తే ఇలాగే జరుగుతాయి. ప్లాన్ లేకుండా, అంటే ఆ టెరైన్ మీద ఎక్కడైతే జరుగుతుందో ఆ క్షేత్రం మీద మీకు పట్టు లేకపోతే ఇలాగే జరుగుతాయి. సంధ్యా థియేటర్ లాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్పెషల్ షోస్ రద్దు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. భద్రంగా నిర్వహించండి, ఆడియన్స్కి భరోసా కల్పించండి. అలా ఈ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళు బయటికి రావటం జరుగుతుంది తప్ప క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా లేదు.